నరేంద్ర మోదీ ఎట్లయితే మీరు వారితో సన్నిహితంగా ఉన్నారో రాహుల్ గాంధీతో అట్లే ఉన్నారు. మీ పట్ల చాలా ప్రేమ చూపించింది కదా ఆయన కూడా. మరి ఇక ఇటువైపు ఎందుకు చూడలేదు? దానికి కారణం ఏంటంటే ఏదైనా సరే మాటలు ఎన్ని చెప్పినా ఆచరణలో తేలాల్సిందే కదా. ఉదాహరణకు రాహుల్ గాంధీ గారిని ముందు ఎందుకు కలిశాం? ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు కలిశాంగా. 2004 2014 మధ్యలో ప్రభుత్వం ఎవరిది? యూపీఏ గవర్నమెంటే కదా. గవర్నర్ నరేంద్ర మోడీ గారు అయితే రాలేదు కదా. కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోవడానికి, చివరికి రాహుల్ గాంధీ గారి మీద కూడా మేము నమ్మకం కోల్పోవడానికి వాళ్ళు ఆచరించిన పద్ధతే మేము నమ్మకం కోల్పోవడానికి దారితీసింది. ఎగ్జాంపుల్, ఓకే, ప్రధానమంత్రిగా నేను మొన్న ఇక్కడ వేదిక మీద కలిశాం. అంతకుముందు వరంగల్లో జూలై 8న ఒక వినతి పత్రం ఇచ్చాం. జూలై 8న వినతి పత్రం ఇచ్చేటప్పటికే ఆయన అభిమానం ఏందో మా మీద ప్రదర్శించాడు. ఆయన అప్పుడే మేము ఒక గదిలో ఉన్నాం. కిషన్ రెడ్డి గారు గది లోపల ఉన్నాడు, కొద్దిగా దూరం ఉన్నాడు. నేను వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను దగ్గర తీసుకొని కౌగలించుకొని వర్గీకరణ సమస్య నేను పరిష్కరిస్తామని చెప్పి మాట్లాడిండు. ఆ ఫోటోలన్నీ వైరల్ అయినాయి. వేదిక మీదనే కాదు, వరంగల్లో కూడా అది జరిగింది కదా, వైరల్ అయినాయి. అంటే ఆయన మనసులో ఎక్కడనో మాదిగ ఉద్యమం మీద అభిమానం ఉన్నది అనడానికి సాక్ష్యం నువ్వు నవంబర్ 11 వేదికను చూడబాకు. జూలై 8న వరంగల్ జరిగిన ఆయనతో కలిసి మాట్లాడిన సందర్భం చూసినా కూడా అదే కనిపిస్తుంది. దాని పరాకాష్ట మనకు విశ్వరూప మహాసభలో కనిపిస్తుంది. ఓకే అయింది కదా. ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ గారి దగ్గరికి వస్తాం. 2004 2014 మధ్యలో ఓకే ప్రభుత్వం వాళ్ళది. నేను ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రిని ఇప్పుడు కలిశాను. మరి ప్రధానమంత్రి గారిని 4 సార్లు మన్మోహన్ సింగ్ గారిని ఆ కాలంలో కలిశాను కదా. ఎప్పుడు మన్మోహన్ సింగ్ గారిని కలిశాం కదా, పరిష్కారం జరగాలి. పోనీ అప్పుడు యూపీఏ గవర్నమెంట్ చైర్పర్సన్ ఎవరు? ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, కానీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు. సోనియా గాంధీ గారు చెప్పిందే వేదం కదా. అవును, ఎందుకు చెప్పలేదు మరి? ఓకే, సోనియా గాంధీ గారిని 10 సార్లు కలిశాము, సమస్య పరిష్కారం జరగలేదు కదా. నెంబర్ 2, ఓకే, సోనియా గాంధీ గారు అధ్యక్షుడు అయిపోయిన తర్వాత అధ్యక్షులు ఎవరు? రాహుల్ గాంధీ గారు. అప్పటికే ప్రతిపక్షంకి వచ్చేసాడు. ఓకే, ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక లేఖ రాయమన్నా నేను. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడున్న ప్రభుత్వం లేఖ రాయమన్నా నేను. సార్ వర్గీకరణ మీరు చేయండి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి రాయమన్నాను నేను. ఓకే, రాయమని చెప్పడానికి ఆయన ఇంటికాడ కలిసా, రాయమని చెప్పడానికి నేను ఖమ్మం సభలో చెప్పా, రాయమని చెప్పడానికి నేను గద్వాల సభలో చెప్పా, రాయమని చెప్పడానికి హైదరాబాద్ వేదికలో జరిగిన ప్రెస్ మీట్లో చెప్పా, రాయమని చెప్పడానికి నేను ఆయన జోడో యాత్రలో కూడా కలిసి వచ్చేసింది. చెప్పండి, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు. 10 ఏళ్ళు ఎవరు చుట్టూ తిరగాలి? యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, వాళ్ళ చుట్టూ తిరిగాను కదా, పరిష్కారం జరగాలి. నేను రాహుల్ గాంధీ గారిని కలిసేటప్పటికే ఈయన అధ్యక్షుడిగా, ప్రతిపక్ష పార్టీ హోదాలకు వచ్చి అధ్యక్షుడి హోదాలో నేను 5 సార్లు కలిశాను, 6 సార్లు కలిశాను. నేను 6 సార్లు కలిసి నేను కోరింది ఒకటే, కనీసం ప్రధానమంత్రికి ఒక లేఖ రాయమని చెప్పి. లేఖ రాయలేదు కదా. మరి ఇప్పుడు నేను ఆయన సమస్య పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని చెప్పి నేను ఆయన దగ్గరికి వెళ్ళాను కదా. చొరవ తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కిషన్ రెడ్డి నరేంద్ర మోదీ తీసుకున్నంత చొరవ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ ఎందుకు తీసుకోలేదు? ఇది ఏంటంటారు? అది కారణం ఉన్నది. కారణం ఏంటంటే మీరు గమనించండి. ఉదాహరణకు నేను ప్రధానమంత్రి గారిని కలిశాను. కలిసినప్పుడు ప్రధానమంత్రి చుట్టూ ఎవరు ఉన్నారు? పనబాక లక్ష్మి కేంద్ర మంత్రికి ఉన్నది, మాల జేడీసీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి గల వర్గానికి సంబంధించిన చింతమోహన్ ఉన్నాడు, అప్పుడు తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి గెలిచిన హర్షకుమారుడు. వాళ్ళు ఓపెన్గానే ప్రకటన చేశారు, వర్గీకరణ జరగనివ్వము అని చెప్పి. మరి అక్కడ ఆ స్థాయి పలుకుబడి మాకు లేదు కదా. నంబర్ 1, సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, 2 పాత్రలు పోషించింది కదా. యూపీఏను నడిపించింది, గైడ్ చేసింది ఎవరు? ఆమె. కాంగ్రెస్ పార్టీని నడిపించింది ఎవరు? ఆమె దగ్గర మేము పోయినాం. ఆమెకు సలహాదారుడు ఎవరు? కొప్పుల రాజే కదా. ఆమె యూపీఏ చైర్పర్సన్కు సలహా మండలి ఒకటి ఉన్నది. ఆ సలహా మండలిలో కొప్పుల రాజే ఉన్నాడు కదా. అక్కడ అదే కొప్పుల రాజు రాహుల్ గాంధీ గారు కూడా సలహాదారుడు అయింది కదా అధ్యక్షుడు అయిన తర్వాత. ఇప్పుడు అదే కొప్పుల రాజు కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ అయిన కదా, ఇన్ఛార్జ్ అతనే కదా. ఇప్పుడు చూడు, మళ్ళీ అదే రాహుల్ గాంధీకి తర్వాత మల్లికార్జున ఖర్గే కూడా వర్గీకరణ వ్యతిరేకించే మాలా సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తే కదా కర్ణాటకలో. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మాకు మాటలు తీయగా మాట్లాడితే మాట్లాడవచ్చు, మేము మా పని జరగాలని చెప్పి వాళ్ళ దగ్గర మేము పోయి మాట్లాడవచ్చు. కానీ
మా వర్గీకరణ ఆకాంక్షకు విరుద్ధంగా ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి అనేసి రుజువుతుంది కదా. ఆచరణలో అది అది అయిపోయింది. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటిది, అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది, అంత్యోదయ స్ఫూర్తి ఉన్నది. నేరుగా ఆయన దృష్టికి మేము తీసుకొచ్చేంతవరకు కొంత ఆలస్యమైన మనం ఓపిక పట్టాలన్నది. కారణం ఏంటంటే ఆయన దృష్టిలో బలంగా పడితే సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉండదని ఆయన 10 ఏళ్ల కాలంలో జరుగుతున్న నిర్ణయాలని సాక్ష్యం చెప్తున్నప్పుడు బలంగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం కోసం 2 ప్రయత్నాలు చేశాం. మొదటిది వరంగల్ వినతిపత్రం ఇచ్చాం, అప్పుడే ఆయన అభిమానం ఏందో తేలిపోయింది. 2 ఆయన ముందు మన ఆవేదన చూపెడదామని చెప్పి విశ్వరూపం జరిపాం. మా ఆవేదన అర్థం చేసుకున్నాడు, సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చాం. రైట్. మీరు అంటే ఈ లోక్సభ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి, అసలు అంటే డౌట్ ఏమున్నది? ఎందుకే ఇంకో వేరే పార్టీకి ఎందుకు వేయాలో చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి ముందు మా జీవితం మొత్తం 3 దశాబ్దాల ఉద్యమే వర్గీకరణ కోసం జరిగింది. 94, 2024 కదా. 30 ఏళ్ళ పోరాటం దేనికోసం జరుగుతుందంటే వర్గీకరణ కోసమే. మరి ఆ వర్గీకరణ విషయంలో మీరు అన్నట్టుగా అందరు మమ్మల్ని మోసం చేయలే, కాంగ్రెస్ మోసం చేసింది. ఎగ్జాంపుల్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చేస్తా అన్నాడు, చేసిండు. మరి అప్పుడు మేము ఆయనకు మద్దతు ఇచ్చాం కదా. ఏది చేస్తా అన్నాడు, చేసిండు, మేము మద్దతు ఇచ్చాం కదా. పోనీ కాంగ్రెస్కు మేము మద్దతు ఇచ్చాం కానీ కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది కదా. ఎగ్జాంపుల్, రాజశేఖర్ గారు 2006లో కృష్ణ అది ఉప ఎన్నికలు వచ్చినాయి. 2006 డిసెంబర్లో ఉప ఎన్నికలు కేసీఆర్ రాజీనామా చేయడంతో కృష్ణ నేను కమిషన్ వేయించి వర్గీకరణ చెప్పిస్తాను, నేను ముఖ్యమంత్రిని, కేంద్రం మాదే, నువ్వు సహకారం కోరిండు, మేము సహకరించాం కదా. పోనీ గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి ఇంకా బలంగా రాని సమయంలో, ఏది హామీ కూడా అటు నుంచి రాని సమయంలో, మరి 2018లో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్గీకరణ గురించి మేము గట్టిగా అసెంబ్లీలో మాట్లాడతాం, ప్రతిపక్ష పార్టీతో మేము పార్లమెంట్లో ఒత్తిడి తీసుకొస్తామన్నప్పుడు నేను కాంగ్రెస్ సపోర్ట్ చేశాను కదా. పోనీ పార్లమెంట్ ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీల నుంచి నిలబడ్డాడు కదా, నేను సపోర్ట్ చేశాం కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాం కదా, మాది కోమటిరెడ్డి వెంకటరెడ్డి సపోర్ట్ చేశాం కదా. ఎందుకు సపోర్ట్ చేశామని చెప్పండి. అదే వర్గీకరణ కోసం చేశారు, వాళ్ళు కాలేదని మీరు అంటున్నారు. కానీ మాదిగలకు ఉన్నది సమస్య ఓన్లీ వర్గీకరణ, ఏ సమస్య లేవా? తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ అంశం చుట్టే ప్రధానంగా ఎజెండా తిరిగింది. ఒక డిమాండ్. ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు స్వాతంత్రం మాకు రావాలని పోవటం జరిగింది. స్వాతంత్రం వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయనే అభిప్రాయం ఒకటి ఉన్నమాట నిజమే, కానీ స్వాతంత్రం అనేది ప్రధాన ఎజెండా కదా. స్వాతంత్రం సాధించుకోవడం అనేది ప్రధాన ఎజెండా కదా. అట్లనే ఇక్కడ తెలంగాణ సాధించుకోవడం అనేది ప్రధాన ఎజెండా కదా. మాదిగలు చదువుకోవాలి, ఉన్నత స్థాయి చదువుకోవాలి, వర్గీకరణ లేకపోతే మాకు రావు. చరిత్ర సాక్ష్యం, ఎన్ని కమిషన్లు వేసినా వర్గీకరణ లేకపోవడం వల్లనే వాళ్ళకు ఉన్నత విద్యా అవకాశాలు రాలేదు, ఉద్యోగాలు రాలేదని రుజువైంది. వర్గీకరణ జరిగినప్పుడే వీళ్ళకి మేలు జరిగిందని కూడా రుజువైంది. కమిషన్లు చెప్పినాయి. కాబట్టి వర్గీకరణ అనేది మా చదువులు ముందుకెళ్ళడానికి, మాకు ఉద్యోగాలు రావడానికి, తద్వారా ఆర్థికంగా ఎదగడానికి మాకు అవకాశం ఉన్నది కదా. కాబట్టి ఆ అవకాశం ఎజెండాగా మారింది కాబట్టి దాన్ని సాధించాలి అని. మిగతా సమస్యలు మేము వదులుతామా అంటే, ఇప్పుడు కేసీఆర్ 3 ఎకరాల భూ పంపినన్నాడు, మోసం చేసిండు అనుకుందాం. మేము భూమి కోసం కొట్లాడినాం కదా. అసైన్మెంట్ భూములు కేసీఆర్ లాక్కున్నాడు, దాన్ని అడ్డుకునే ప్రయత్నం మేము చేశాం కదా. అంటే సమస్యలు ఉన్న కాడ మేము సమస్యల మీద దృష్టి పెడతాం, కానీ ప్రధాన ఎజెండాను లక్ష్యాన్ని సాధించుకోవడానికి మా బాధ్యత కదా. స్వాతంత్రం సాధించుకునేంతవరకు భారత ప్రజల అంశం స్వాతంత్ర పోరాటంలోని భాగం. తెలంగాణ సాధించుకునేంతవరకు తెలంగాణ ప్రజల ప్రధాన ఎజెండా తెలంగాణ సాధనే.